వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. కాదేది కబ్జాకు అనర్హమన్న చందంగా శ్రీకాకుళం జిల్లా మందస మండలం హరిపురంలో కబ్జాల పర్వం కొనసాగుతోంది. భూముల ధరలు అమాంతంగా పెరిగిపోవడంతో ప్రభుత్వ పోరంబోకు భూములు, వాగులు, వంకలతో పాటు హరిపురంలోని రట్టికి వెళ్లే రహదారిలో ఉన్న పొద్దుమాడి చెరువుపై భూ బకాసురుల కన్ను పడింది. హరిపురానికి చెందిన కొంతమంది ఆక్రమణదారులు పొద్దుమాడి చెరువును ఆక్రమించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. సర్వే నెంబర్ 213/20లో సుమారు 10 సెంట్ల విస్తీర్ణం గల పొద్దుమాడి చెరువు కబ్జాకు గురైంది. చెరువు గర్భంలో గోతులు తవ్వి పునాదులు వేసేందుకు ఉపక్రమించిన ఆక్రమణదారులను గ్రామస్తులు అడ్డుకున్నారు. అయినప్పటికీ భూమాఫియా ముఠా సభ్యులు నిర్మాణ పనులు కొనసాగించడంతో ప్రభుత్వ చెరువును కాపాడాలని మందస తహసీల్దార్ పలాస ఆర్డీఓ, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్లకు టీడీపీ నాయకులు బైరిశెట్టి గున్నయ్య తదితరులు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వీఆర్ఓ, సచివాలయం సిబ్బంది సైతం పనులను నిలిపేయాలని భూ ఆక్రమణదారులను హెచ్చరించారు. వారి మాటలను పెడచెవిన పెట్టడంతో పలాస ఆర్డీఓ భరత్ నాయక్ పొద్దుమాడి చెరువు గర్భంలో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలు పరిశీలించారు. అక్రమ నిర్మాణాలు తక్షణమే తొలగించాలని, ప్రభుత్వ చెరువులను ఆక్రమించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మందస తహసీల్దార్ను ఆదేశించారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ పొద్దుమాడి చెరువును ఆక్రమణదారుల కబంధ హస్తాల నుంచి రక్షించాలని పరిసర గ్రామాల ప్రజలు కోరుతున్నారు. కొంతమంది చోటా నాయకులు మందస మండలంలో తనదైన ముద్ర వేసి చిలక్కొట్టుడు కొడుతున్నారనే విమర్శలు బాహాటంగా వినిపిస్తున్నాయి. సాధారణ చిలుకల నుంచి గద్దలుగా మారి కబ్జాలకు పాల్పడుతున్న రాబందులతో కలిసి నియోజకవర్గంలోని ప్రభుత్వ భూములను కొల్లగొట్టే ప్రమాదం ఉందని స్థానికులు కోడై కూస్తున్నారు. ప్రభుత్వ చెరువులు, కాలువలు క్రయ విక్రయాలు చెల్లవని, వాటిపై ఆక్రమించి కట్టిన భవంతులను కూల్చేసి అధికారం 1959 సర్వే నెంబర్ సెటిల్మెంట్ చట్టం ద్వారా ప్రభుత్వానికి ఉందని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ అవేమీ పట్టించుకోకుండా అక్రమ భూ ఆక్రమణదారులు యథేచ్ఛగా నిర్మాణాలకు పూనుకొని ప్రభుత్వ ఆస్తులను కొల్లగొడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి ప్రభుత్వ భూములను, నలుగురికి ఉపయోగపడే చెరువులు, కాలువలను అక్రమార్కుల కబంధ హస్తాల నుంచి సంరక్షించాలని ప్రజలు కోరుతున్నారు.